వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు భాషా రూపాలకు సంబంధించినటువంటి అంశంలో గ్రాంధిక భాషకు సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకుందాం. గ్రాంధిక భాష అంటే గ్రంథస్థమైనటువంటి భాష కావున గ్రాంధికం అనబడుతుంది. గ్రాంధిక భాష అంటే గ్రంథస్థమైనటువంటి భాషను మనం గ్రాంధికమని అంటాం. మరి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కావ్య భాష సంప్రదాయాన్ని గ్రాంధిక భాష అని పండితులు పేర్కొనడం జరుగుతుంది. ప్రాచీన కాలంలో పండితులు రాసినటువంటి కావ్యము దాన్ని ఆ సంప్రదాయాన్ని మనం గ్రాంధిక భాష అని పేర్కొంటున్నారు పండితులు. గ్రాంధిక భాష అనగా గ్రంథ రచనకు ఉపయోగపడే భాష అని అర్థం. మొత్తానికి తీసుకుంటే గ్రాంధిక భాష అంటే గ్రంథస్థమైనటువంటి భాష. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కవులు వాడినటువంటి భాష గ్రాంధిక భాష. గ్రంథ రచనకు ఉపయోగపడే భాష అనేటువంటిది గ్రాంధిక భాష అర్థం కానవస్తుంది. ఇక నన్నయ్య నుండి పరవస్తు చిన్నయ్య సూరి వరకు కావ్యాల్లోని నిక్షిప్తమైనటువంటి భాష కావున దీనినే కావ్య భాష, సాహిత్య భాష అని కూడా వ్యవహరిస్తున్నారు. నన్నయ్య నుంచి చిన్నయ్య, ఇంకో వేరే పబ్లికేషన్లు తీసుకుంటే నన్నయ్య నుంచి చిన్నన అని కూడా ఉంటుంది. మరి ఆ చిన్నన అంటే ఎవరంటే అన్నమయ్యకు సంబంధించినటువంటి వారి వంశవృక్షంలోనికి చెందినటువంటి వారు చిన్నన. నన్నయ్య నుంచి చిన్నన వరకు కావ్యాల్లో నిక్షిప్తమైనటువంటి భాషను, ఆ కావ్య భాషని మనం సాహిత్య భాష అని వ్యవహరించడం జరుగుతుంది. ఇక దీర్ఘ సమాసాలు, క్లిష్ట అన్వయాలు, ప్రౌఢమైన కావ్యశైలి, రీతులు, శయ్యలు, పాకములు మొదలగు వానిలో వెలువడే కావ్యాలన్నీ భాషనే మనం గ్రాంధికం అంటున్నాం. అంటే గ్రాంధికం అంటే ఇవన్నీ కూడా మనకు గ్రాంధిక భాషలో ఉంటాయి. క్లిష్టమైనటువంటి అన్వయాలు ఉంటాయి, దీర్ఘ సమాసములు, దాంట్లో ఉన్నటువంటి రీతులు, దాంట్లో ఉన్నటువంటి శయ్యలు, దాంట్లో ఉన్నటువంటి పాకములకు సంబంధించినటువంటిది మనం గ్రాంధిక భాషగా మనం పిలవడం జరుగుతుంది. అంటే గ్రాంధిక భాషలో ఇవన్నీ కూడా ఉపయోగించి రాయడం జరుగుతుంది. తర్వాత బ్లూమ్స్ లాంగ్వేజ్ అనేటువంటి గ్రంథంలో భాషా రూపాలను 5 రకాలుగా పేర్కొనడం జరిగింది. బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి వారు లాంగ్వేజ్ అనేటువంటి గ్రంథంలో భాషా రూపాలను 5 రకాలుగా పేర్కొన్నాడు. అవి సాహిత్య ప్రామాణికం, మాండలిక ప్రామాణికం, ప్రాంతీయ ప్రామాణికం, న్యూన ప్రామాణికం, స్థానిక ప్రామాణికం అనేటువంటి 5 అంశాలకు సంబంధించి మనకు పేర్కొనడం జరిగింది. ఇవి 5 అంశాలు. బ్లూమ్స్ అనేటువంటి అతను విద్యావేత్త లాంగ్వేజ్ అనే గ్రంథంలో ఈ విధంగా భాషను 5 రూపాలుగా మనకు చెప్పడం జరిగింది. అంటే మరి సాహిత్య ప్రామాణికం అంటే సాహిత్యపరంగా ప్రమాణబద్ధంగా ఉండడం, మాండలిక స్థాయిలో ప్రమాణబద్ధంగా ఉండడం, ప్రాంతీయ స్థాయిలో ప్రమాణబద్ధంగా ఉండడం, ప్రామాణికం, తర్వాత స్థానిక ప్రామాణికం అనేది ఈ విధంగా మనకు 5 విధాలుగా మనకు చెప్పడం జరిగింది భాషా రూపాలకు సంబంధించి. అదే బ్లూమ్స్ చెప్పినటువంటి సాహిత్య ప్రామాణిక భాషనే గ్రాంధిక భాష అంటున్నారు. బ్లూమ్స్ చెప్పిన సాహిత్య ప్రామాణిక భాషనే గ్రాంధిక భాష అంటారు. అంటే సాహిత్య ప్రామాణిక అంటే సాహిత్యానికి అనుగుణంగా ఏదైతే ఉంటుందో, అంటే ఛందస్సుతో కూడినటువంటి సమాసానికి సంబంధించినటువంటి రసము, పాకము ఇవన్నీ కలిపినటువంటి దాన్ని మనం సాహిత్య భాషగా మనం పరిగణించాలి. కాబట్టి సాహిత్య ప్రామాణిక భాషనే గ్రాంధిక భాషను అని అనడం జరుగుతుంది. ఇంకా గ్రాంధిక భాషకు సంబంధించినటువంటి మనం లక్షణాలు తెలుసుకుందాం. గ్రాంధిక భాషకు సంబంధించిన లక్షణాలు: సంస్కృత పద ప్రయోగాలు పుష్కలంగా ఉంటాయి. మరి గ్రాంధిక భాషలో సంస్కృతము, ఈ పదాలు ప్రయోగాలు పుష్కలంగా ఉంటాయి. అంటే గ్రాంధిక భాషలో పూర్తిగా సంస్కృత పద ప్రయోగమే చేయబడుతుంది. మరి ఆంధ్రీకరించినటువంటి నన్నయ్య మహాభారతం చూసినా దాంట్లో చాలా వరకు సంస్కృత పదములే మనకు కనబడతాయి. అతను రాసినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి కూడా తెలుగు భాషకు సంస్కృతంలో రాసినటువంటి వ్యాకరణ గ్రంథం. అంటే సంస్కృతం అనేది మనకు ఇప్పటికి కూడా మనకు సంస్కృత భూయిష్టంగానే ఉంది మనకున్నటువంటి తెలుగు కూడా. కాబట్టి సంస్కృత పద ప్రయోగాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. తర్వాత వ్యాకరణ నియమాలు తప్పనిసరిగా ఉంటాయి. వ్యాకరణ నియమాలు ఏమున్నాయి? తర్వాత ప్రౌఢ శైలి కలిగి ఉంటుంది. శైలి అనేది సులభంగా, సుందరంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఆ విధంగా ఉంటుంది. తర్వాత భావం అనేటువంటిది గాంభీర్యం కలిగి ఉంటుంది. తర్వాత స్థిరమైన భాషను కలిగి ఉంటుంది. దీంట్లో మార్పులు చేర్పులు ఏముండవు. ఛందస్సుకు సంబంధించి కానీ, సమాసాలకు సంబంధించి కానీ
అలంకారాలకు సంబంధించి కానీ ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఏ విధమైనటువంటి ఉండవు. కాబట్టి స్థిరమైన భాషను కలిగి ఉంటుంది. సంస్కృత భాషా ప్రభావానికి లోనవుతుంది. ఏది? గ్రాంధిక భాష. తర్వాత వ్యవహారిక గ్రామ్య పదాలకు చోటు ఉండదు. అంటే నిత్యం మాట్లాడుకునేటువంటి వ్యవహారిక అంశాలకు సంబంధించి కానీ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి గ్రామ్య పదాలు కానీ వాటికి చోటు అనేటువంటిది ఉండదు. తర్వాత అన్య దేశ పదాలు అసలే కనిపించవు. మరి ఉపయోగించేటి మామూలుగా జన వాడుకలో ఉపయోగించేటువంటి అన్య దేశ పదాలు కనిపించవు. ఇది గ్రాంధిక భాష పండిత కవుల ఆదరణ కలిగి ఉంటుంది. అంటే పండితులు ఆదరించినటువంటి భాష గ్రాంధిక భాష. తర్వాత నింబు మూలతో కూడినటువంటి పదప్రయోగాలు ఎక్కువగా కనబడతాయి. ఇది ప్రతి ఒక్కటి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క క్వశ్చన్ అనుకోవాలి. ఇది ఏ భాషకు సంబంధించిన లక్షణం అంటే గ్రాంధిక భాషకు సంబంధించిన లక్షణం. మరి నింబు ఉమ్ము అనేటువంటి మనము ఒక పదం సంబంధించి కావచ్చు, ఒక వాక్యం సంబంధించి కావచ్చు, వాక్యాంతంలో ఇలాంటి పదప్రయోగాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. తర్వాత ఉదాహరణకు ఇక్కడ ఇచ్చారు పుష్పంబు, వనంబు, నామంబు, వృక్షంబు, వృక్షము, కలము, ఫలము ఇలాంటి పదాలకు సంబంధించినటువంటి ఉపయోగించడం జరుగుతుంది. ప్రస్తుతం వాడుకలో లేని అర్ధానుస్వారం లేదా అరసున్నతో కూడిన పదప్రయోగాలు కనబడతాయి. మరి మనకు ఉభయాక్షరాల్లో ఉన్నటువంటి సున్నా అరసున్న విసర్గ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ అరసున్న అర్ధానుస్వారం ఏదైతే ఉందో మనకు గ్రాంధిక భాషలో ఉపయోగించడం జరుగుతుంది. వాడు అనేటువంటి ఆ పదంలో వాకు డూకు మధ్యలో అరసున్న అనేటువంటిది ఉంటుంది. వాండు ఆ విధంగా పలకడం, అరుగు ఈ విధంగా మనకు అర్ధానుస్వారం అనేటువంటిది గ్రాంధిక భాష లక్షణాలుగా మనకు ఉంటుంది. ఇవి గ్రాంధిక భాష లక్షణాలు. ఇక గ్రాంధిక భాష ఉద్ధరణ అనేటువంటిది ఏ విధంగా జరిగింది అనేటువంటిది మనం తెలుసుకుందాం. గ్రాంధిక భాషకు సంబంధించి తీసుకుంటే గ్రాంధిక భాష పరిరక్షణకు గ్రాంధిక భాష ఉద్ధరణకు ఏర్పడినటువంటి సంస్థ ఆంధ్ర సాహిత్య పరిషత్తు. గ్రాంధిక భాషను పరిరక్షించడానికి గ్రాంధిక భాషను ఉద్ధరించడానికి ఏర్పడినటువంటి సంస్థ ఏం సంస్థ అంటే ఆంధ్ర సాహిత్య పరిషత్తు. ఆంధ్ర సాహిత్య పరిషత్తును కాకినాడలో జయంతి రామయ్య పంతులు స్థాపించారు. ఇది చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న. ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఎవరు ప్రారంభించారు, ఎవరు స్థాపించారు అంటే జయంతి రామయ్య పంతులు స్థాపించారు. ఎక్కడ? కాకినాడ ప్రాంతంలో స్థాపించడం జరిగింది. మరి ఆంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థలో ప్రధాన సభ్యులు ఎవరంటే వేదం వెంకటరాయ శాస్త్రి, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, వావికొలను సుబ్బారావు. వీళ్ళు ప్రధానమైనటువంటి సభ్యులు. గ్రాంధికవాదులు చాలామంది ఉన్నారు, కాకపోతే ముగ్గురు ప్రధానమైనటువంటి సభ్యులు. గ్రాంధిక భాష పరిరక్షణ కొరకు స్థాపించబడినటువంటి పత్రిక ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక. ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక అనేటువంటిది గ్రాంధిక భాషా పరిరక్షణ కొరకు స్థాపించబడింది. తర్వాత ఆంధ్ర సాహిత్య పరిషత్తు అనేటువంటిది గ్రాంధిక భాషోద్ధరణకు సంబంధించినటువంటిది ఏర్పడ్డది. తర్వాత ఈ సంస్థ నిర్వహించిన గ్రామ్య దేశ నిరసన సభ, ఈ సభకు కందుకూరి వీరేశలింగం అధ్యక్షత వహించారు. గ్రామ్య దేశ నిరసన సభ చేసినటువంటి వారు ఏ భాషావాదులు? గ్రాంధిక భాషావాదుల, వ్యవహారిక భాషావాదుల అనేటువంటి ప్రశ్నకు మన గ్రాంధిక భాష వాళ్ళే మనకు గ్రాంధిక భాషావాదులే గ్రామ్య దేశ నిరసన సభ మనకు అది పెట్టినటువంటి వారు. దీనికి కందుకూరి వీరేశలింగం అధ్యక్షత వహించడం జరిగింది. మన ప్రాచీనమైనటువంటి గ్రాంధికం మన పాలిట అమృత భాండాగారం అని, మనం గ్రాంధికాన్ని మర్చిపోతే మన దేశాన్ని మర్చినట్లు అని, గ్రాంధికం మన సంస్కృతి ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తుందని గ్రాంధిక భాషావాదులు వాదించడం జరుగుతుంది. ఇది గ్రాంధిక భాష ఉద్ధరణ అంటే అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేటువంటిది అంశం. అయితే దీనికి సంబంధించి ఏంటంటే గ్రాంధిక భాషకు సంబంధించి గ్రాంధిక భాష ఉద్ధరణకు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏ సంస్థ అంటే ఆంధ్ర సాహిత్య పరిషత్తు. దీన్ని ఎవరు స్థాపించారు అంటే జయంతి రామయ్య పంతులు. దీంట్లో ప్రధాన సభ్యులు వేదం వెంకటరాయ శాస్త్రి, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, వావికొలను సుబ్బారావు. ఈ గ్రాంధిక భాష పరిరక్షణ కొరకు స్థాపించబడినటువంటి పత్రిక ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక. ఈ సంస్థనేమో ఆంధ్ర సాహిత్య పరిషత్తు, పత్రిక పేరేమో ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక. మరి ఈ గ్రాంధిక భాషావాదులు నిర్వహించినటువంటి సభ పేరు ఏం పేరు అంటే గ్రామ్య దేశ నిరసన సభ.
దీనికి అధ్యక్షత కందుకూరి వీరేశలింగం గారు అధ్యక్షత వహించారు. ఇది గ్రాంధిక భాష ఉద్ధరణకు సంబంధించినటువంటి అంశం. తర్వాత గ్రాంధిక భాషావాదుల్లో ముఖ్యులు అంటే దీంట్లో ఎవరెవరు ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి గ్రాంధిక భాషావాదులు ముఖ్యులు మనం కొంతమందిని తెలుసుకున్నాం. ఇంకా కొంతమంది జయంతి రామయ్య, వేదం వెంకటరాయ శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, వావికొండ సుబ్బారావు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, కొమర్రాజు లక్ష్మణరావు. వీళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు, గ్రాంధిక భాషావాదుల్లో ముఖ్యమైనటువంటి వాదులు. మనకు ఒక విధంగా ఇచ్చినా కానీ మనకి ఇవ్వచ్చు. ఈ క్రింది వారిలో గ్రాంధిక భాషావాదులు ముఖ్యమైనటువంటి వారు ఎవరు, కాని వారు ఎవరు అనేటువంటిది జతపరచుకు సంబంధించి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు సంబంధించి ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఎప్పుడు స్థాపించారు? 1911 మే 12న మద్రాసులో గ్రాంధిక భాషావాదులు గ్రాంధిక భాష పటిష్టత కోసం ఆంధ్ర సాహిత్య పరిషత్తును స్థాపించారు. మరి దీనికి సంబంధించి అయితే ఇక్కడ మద్రాసులో 1911 సంవత్సరంలో మే 12వ తేదీన మద్రాసులో గ్రాంధిక భాషావాదులు ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడ? మద్రాస్ అనేటువంటి పట్టణంలో. మరి మన దగ్గర 1912 ఆగస్టులో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికకు సంబంధించి జయంతి రామయ్య పంతులు స్థాపించడం జరిగింది. తర్వాత ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు మూలస్తంభం జయంతి రామయ్య పంతులు. వ్యవహారిక భాషావాదులకు వ్యతిరేకంగా జయంతి రామయ్య పంతులు ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు అనేటువంటి గ్రంథం రచించడం జరిగింది. వ్యవహారిక భాషావాదులు వారికి వ్యతిరేకంగా జయంతి రామయ్య పంతులు రాసినటువంటి ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. 1913 జనవరి 10న మద్రాస్ ప్రభుత్వం వ్యవహారిక భాషను నిషేధించే క్రమంలో గ్రాంధిక వ్యవహారిక భాషావాదుల మధ్య వివాదాలు తలెత్తాయి. అప్పుడు ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి ఆ మద్రాసులో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ వీళ్ళకి సంబంధించి నిషేధించే క్రమంలో వీళ్ళ మధ్య వివాదాలు తలెత్తినాయి. ఇవి గ్రాంధిక భాషకు సంబంధించినటువంటి వీటిపై వచ్చినటువంటి రచనలు ఒకసారి చూద్దాం. జయంతి రామయ్య పంతులు ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు, తర్వాత శాసన పద్యమంజరి, సూర్యరాయాంధ్ర నిఘంటువు, తర్వాత ఆంధ్ర సాహిత్య పరిషత్, తర్వాత పత్రికకు సంబంధించినటువంటిది. ఇవన్నీ కూడా జయంతి రామయ్యకు సంబంధించినటువంటి గ్రంథములు. తర్వాత వేదం వెంకటరాయ శాస్త్రి నాగానందం అనేటువంటిది, తర్వాత గ్రామ్య దేశ నిరసనం అనేటువంటి గ్రంథాలు రాయడం జరిగింది. తర్వాత వావికొండ సుబ్బారావు ఆధునికాంధ్ర వచన రచన విమర్శనం, తర్వాత కొమర్రాజు లక్ష్మణరావు లక్ష్మణరాయ వ్యాసావళి రాయడం జరిగింది. తర్వాత ఏ మెమోరండమ్ ఆఫ్ తెలుగు పోయట్రీ ఆర్ ప్రోజ్ అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. తర్వాత పానుగంటి లక్ష్మీ నరసింహం, ఈ పానుగంటి లక్ష్మీ నరసింహం గ్రామ్యవాద నిరసనం అనేటువంటిది వేదం వెంకటరాయ శాస్త్రి రాసిండు. గ్రామ్యవాద విమర్శనం, నిరసనం వేరు విమర్శనం వేరు. గ్రామ్యవాద విమర్శనం అనేది పానుగంటి లక్ష్మీ నరసింహారావు రాయడం జరిగింది. తర్వాత గ్రామ్యవాదుల భాషా వివాదాలకు సంబంధించి కూడా రాయడం జరిగింది. తర్వాత పురాణపట్న మల్లయ్య శాస్త్రి ఆంధ్ర భాషా సంస్కరణ విమర్శనం, పురాణపట్న కాశీభట్ల గారు ఆంధ్ర భాషా సంరక్షక సమాజాన్ని స్థాపించే గ్రంథాన్ని రాయడం జరిగింది. పురాణం సూరిశాస్త్రి ది గ్రామ్య కాంట్రావర్షి అనేటువంటిది రాయడం జరిగింది. కందుకూరి వీరేశలింగం గ్రామ్య దేశ నిరసన సభ రాయడం జరిగింది. మల్లాది సూర్యనారాయణ గ్రామ్యమా గ్రాంధికమా. ఇవి ఇంతకుముందు వచ్చినటువంటి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు గ్రామ్యవాద విమర్శనానికి సంబంధించి కానీ, తర్వాత నెక్స్ట్ ఇంకా వేద వెంకట రాయశాస్త్రి రాసినటువంటి నాగానందం కానీ, తర్వాత జయంతి రామయ్య పంతులు రాసినటువంటి ఈ అంశాలు కానీ మనకి ఇంతకుముందు రావడం జరిగింది. ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఇంకా గ్రాంధిక భాషకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని లక్షణాలు, కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. గ్రాంధిక భాషకు మరో పేరు కావ్య భాష.
శుద్ధ గ్రాంధిక భాషకు వ్యాకరణంగా చెప్పబడే బాల వ్యాకరణానికి లక్ష్య గ్రంథం నీతి చంద్రిక. వర్ధమాన వ్యవహారికాంధ్ర భాషా ప్రవర్తన సమాజం స్థాపించి అధ్యక్షులైనటువంటి వారు కందుకూరి వీరేశలింగం. లాక్షణికుల ప్రభావం తగ్గడానికి గల కారణాలు ఒకటి ఏంటంటే యక్షగానాలు. మరి యక్షగానాలు ఏ కాలంలో విలసిల్లాయంటే నాయకరాజులు. అంటే మరి లాక్షణం అంటే ఈ పండితులు ఎవరైతే ఉంటారో పండితులకు సంబంధించినటువంటి రచన తగ్గడానికి గల కారణాలు యక్షగానాలు రావడం. ఈ యక్షగానాలు ఏ కాలంలో విలసిల్లాయి? నాయకరాజుల రఘునాథ నాయకరాజుల యుగంలో విలసిల్లాయి. నాటక రచనలో గ్రామ్య పదాలు వాడరాదని వాదించినటువంటి వారు వడ్డాది సుబ్బరాయుడు, ధర్మవరం కృష్ణమాచార్యులు, తర్వాత నాగపూడి కుప్పయ్య స్వామయ్య, వీళ్ళందరూ కూడా ఈ విధంగా గ్రామ్య పదాలు వాడరాదని వాదించినటువంటి వారు. ఇక గ్రామ్య భాషావాదులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు తెలుసుకుందాం. జయంతి రామయ్య పంతులు, వేద వెంకటరాయ శాస్త్రి, చల్లపిల్ల వెంకటేశ్వర శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి, వావికొల్లు సుబ్బారావు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, వీళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు మూల స్తంభం జయంతి రామయ్య పంతులు. గ్రాంధిక భాషావాదులు గ్రాంధిక భాషా పటిష్టత కోసం స్థాపించినటువంటి సంస్థ ఆంధ్ర సాహిత్య పరిషత్తు. ఆంధ్ర భాషా సంస్కరణ విమర్శన గ్రంథం రచయిత పురాణపండ మల్లయ్య శాస్త్రి. వ్యవహారిక భాషావాదులకు వ్యతిరేకంగా జయంతి రామయ్య రాసిన గ్రంథం ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు. జయంతి రామయ్య ఉక్తి గెలిచే అన్నది వడ్డాది సుబ్బారాయ కవి. జయంతి రామయ్య ఉక్తి గెలిచే, ఉక్తి అంటే మాట గెలిచే అన్నది వడ్డాది సుబ్బరాయ కవి. ద గ్రామ్య కాంట్రావర్సీ అనేటువంటి గ్రంథ రచయిత పి సూరి శాస్త్రి. తర్వాత దీనికి సంబంధించినటువంటి కొన్ని విశేషాంశాలు, ప్రత్యేక అంశాలు ఉన్నాయి, ఇవి తెలుసుకుందాం. 1911 సంవత్సరంలో సెప్టెంబర్ 8వ తేదీన గ్రాంధిక వ్యవహార భాషా శైలుల వివాదాన్ని పరిశీలించి విద్యార్థులకు ఏ శైలి మంచిదో, ఏ శైలి ఉపయోగపడుతుందో నిర్ణయించడానికి ఏర్పాటు చేయబడిన సంఘం కాంపోజిషన్ కమిటీ. అంటే పాఠశాలలో చదివేటువంటిది గ్రాంధికంగా చదవడం, మామూలుగా మాట్లాడుకోవడం వ్యవహారికంగా మాట్లాడడం. కాబట్టి వీటిపైన వ్యవహారికవాదులకు భాషావాదులకు పెద్ద యుద్ధమే జరిగింది. ఆ విధంగా ఈ 1911 సెప్టెంబర్ తేదీన గ్రాంధిక భాషా శైలులకు సంబంధించినటువంటి దీనికి ఏ శైలి మంచిది అనేటువంటి దానికి ఒక ఏర్పాటు చేసినటువంటి సంఘం కాంపోజిషన్ కమిటీ అనేటువంటిది. కాంపోజిషన్ కమిటీల సభ్యులు ఎంతమంది ఉన్నారంటే 8 మంది ఉన్నారు. కాంపోజిషన్ కమిటీలో ఉన్న గ్రాంధికవాదులు జయంతి రామయ్య, వేద వెంకటరాయ శాస్త్రి, వావికొల్లు సుబ్బారావు, కొమ్మర్రాజు లక్ష్మణరావు, వీళ్ళు గ్రాంధికవాదులు ఈ కమిటీలో ఉన్నటువంటి వారు. కాంపోజిషన్ కమిటీలో గల వ్యవహార భాషావాదులు ఎవరంటే గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు, బుర్రా శేషగిరిరావు, పిటి శ్రీనివాస అయ్యంగార్, వీళ్ళు వ్యవహార భాషావాదులు. వాళ్ళు గ్రాంధిక భాషావాదులు. కాంపోజిషన్ కమిటీ వారు పరిశీలించినటువంటి విషయాలు ఏంటి? సమాసాలు, క్రియారూపాలు, విభక్తులు అనేటువంటి వాటిని ఈ 3 అంశాలను పరిశీలించారు. కాంపోజిషన్ ఒక కమిటీ వేశారు. కమిటీకి సంబంధించి పరిశీలించిన అంశాలు ఈ 3 అంశాలు. తర్వాత వ్యవహార భాష అనేటువంటిది పాఠ్యపుస్తకాల్లో పనికిరాదు అన్న జీవో ఏ సంవత్సరంలో? పాత జీవోను ఉపసంహరిస్తూ వచ్చింది 1913 జనవరి 10లో. తెలుగులో అంటే ఈ కాన్సెప్ట్ అర్థమైందిగా. వ్యవహార భాష పాఠ్యపుస్తకాలు పనికిరాదన్నటువంటి జీవో పాతది సంబంధించి ఉపసంహరిస్తూ వచ్చింది. దాన్ని పాత జీవోను ఉపసంహరించింది ఎప్పుడంటే 1913 జనవరి 10లో. తెలుగులో నామ, సర్వనామ, క్రియాపదాల ప్రాచీన ఆధునిక రూపాల వర్గీకరణ కోసం నియమించబడిన కమిటీ సభ్యులు వేదం వెంకటరాయ శాస్త్రి, కొమర్రాజు వెంకటలక్ష్మణరావు, గురజాడ అప్పారావు. దీనికి సంబంధించి నామ, సర్వనామ, క్రియాపదాలకు సంబంధించి ఇవి మన గ్రాంధిక భాషకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు.